ఈ పుస్తకం మేము రాయాలని కానీ అందరికీ అందించాలనే కానీ ఉద్దేశం ఏనాడూ లేదు. అయితే ఏనాడు అనుకోలేదు. 25-24 సహస్ర సమ్మేళనాలు అయిపోయినాయి. మాస్టర్ గారు దీన్ని పెట్టిన పేరు భృక్తరహిత తారక రాజయోగం కాదు. ఆయన కోర్సెస్లో భృక్తము రహితము అనేటువంటి పదాలను వాడాడు. భృక్తము అనగా రహస్యం. ఏమిటి? సృష్టి అంతా కూడా రహస్యముగా ఉన్నది, అది ఇంతవరకు ఓపెన్ అవ్వలేదు. దాన్ని ఓపెన్ చేయడానికి అంటే రహితము చేయడానికి ఉపయోగపడేటువంటి తారకమైనటువంటి మార్గం ఇది అని ఆయన అనుకున్నాడు. దిస్ ఈజ్ మై వ్యూ అన్నాడు. ఇప్పుడు మనం ప్రేయర్స్లో కూడా టు ఫుల్ఫిల్ యువర్ వ్యూ అంతే అడుగుతాం. ఆయన వ్యూ ఇది. ఆ వ్యూ ఏమిటి అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మాస్టర్ గారు మనందరినీ అసలు మనం ఎందుకు వచ్చాం భూమి మీద కంటే, మనమంతా కూడా పరబ్రహ్మ స్వరూపులమే అని వేదం మొట్టమొదటి వాక్యం చెప్తుంది. త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మాసి. ఈ సృష్టి ఏమీ లేనప్పుడు దెర్ ఈజ్ ఓన్లీ వన్, దట్ ఈజ్ ఆరిజిన్ అన్నాడు మాస్టర్ గారు. ఈ ఆరిజిన్కి ఒక సంకల్పం వచ్చింది. ఏమిటి సంకల్పం? మనకి ఏ సంకల్పం వస్తుంది? మనకేం కోరిక ఉంటుంటే మనకి ఏమీ లేదో అది వస్తుంది. ఈ ఆరిజిన్లో ఉన్నటువంటిది ప్రజ్ఞానం. అంత జ్ఞానమే, సత్యమే, దానికి స్వరూపము లేదు. నీకు తెలివి ఉందంటే చూపెట్టమంటే చూపెడతావా? నో షేప్, నో రూప. దానికి ఒక రూపం తీసుకోవాలంటే కోరిక కలగడమే మొట్టమొదటి ప్రథమ సంకల్పం, ఫస్ట్ థాట్ ఆఫ్ ద క్రియేషన్. ఆ థాట్ ఒక రూపం తీసుకుంటే ఆయన వారు చెప్పుకున్నారు, ఐ ఆమ్ ది ఫస్ట్ థాట్ ఆఫ్ ద క్రియేషన్ కేమ్ టు ఇంప్లిమెంట్ ఆన్ ద ఎర్త్ విత్ ఎ ప్రాసెస్ అన్నాడు. సివివి అనేటువంటిది ఆయన పేరు అని చెప్పలేదు. ఇట్ ఈజ్ నాట్ మై నేమ్, దిస్ ఈజ్ మై ప్రాసెస్. దేనికి? టు టేక్ ఏ షేప్ ఆఫ్ ఎ పర్మనెంట్ ఫర్ ది జ్ఞానం. మనమంతా ఎన్నో రకాలు చేస్తుంటాం. దేనికోసం? జ్ఞానం కోసం, ప్రజ్ఞానం కోసం కాదు. జ్ఞానం ఈజ్ ఏ లిమిటెడ్. ప్రజ్ఞానం అనేటువంటిది ఏంటంటే దాని తర్వాత నేర్చుకోవాల్సిందంటూ ఉండదు. అది ఒక్క బ్రహ్మమే. మన బ్రహ్మం అని పేరు పెట్టుకున్నాం. మాస్టర్ గారు ఆరిజిన్ అన్నాడు. సో ఇట్లా ఆ సంకల్పం ఏర్పడినప్పుడు ఒకటి ఏదైనా పంచిపెడుతున్నాం మంచి విషయం అంటే 10 మంది పోగవుతారు. అట్లాగే ఆ ఆరిజిన్ అనేక రూపాలు తీసుకుంది. ఆ సత్యస్థితిలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్పేస్ ఆక్యుపై చేసుకున్నారు. దాన్ని స్పెసిఫిక్ అన్నాడు మాస్టర్ గారు. స్పేస్ ఫిక్స్డ్, నో షేప్, ఓన్లీ స్పేస్ కూడా లేదు. దానిలో ఒక స్పెసిఫిక్గా వచ్చాం. ఆ స్పెసిఫిక్ ఏం సంకల్పం? అది సంకల్పమే. అది హ్యూమన్ ఫామ్గా తీసుకుంది. ఇక్కడ నో ఫామ్ ఎట్ ఆల్, నేమ్ ఇట్స్ ఫామ్. దానిలో ఏముంది? ఆది సంకల్పం. దాన్ని ఆటోగ్రఫీ అన్నాడు. నేను నా రూపము తీసుకోవడానికి ఏ విధమైన ప్రయత్నం చేయాలో కంప్లీట్గా ఒక ప్లాన్. మనం ఇల్లు కట్టుకోవాలంటే ప్లాన్ ఉన్నట్లుగా ఆ ప్లాన్ తీసుకొని మనం సృష్టిలోకి వచ్చాం. మనం ఎంతకాలంలో? కొన్ని కోట్ల సంవత్సరాల రెవల్యూషన్తో మొట్టమొదటి అణువుగా ఏర్పడి ధాతు వృక్ష జంతు జన్మలుగా చేసుకుని ఇప్పుడు బుద్ధిజీవుల మనుషులు. ఇది ఒక్కరోజు జరగలేదు, కొన్ని కోట్ల సంవత్సరం. మాస్టర్ గారు అన్ని లెవెల్స్ క్లియర్గా రాశాడు. ఏ వేదంలో కూడా సృష్టి ఎలా ఫార్మ్ అయిందో లేదు. మరి మాస్టర్ గారికి ఎక్కడ తెలుసు అంటే ఆయనకు కూడా తెలియదు. ఎందుకంటే భూమి మీదకి వచ్చిందో అంతా మర్చిపోతాం. ఈయన ఈ ప్రయత్నంలో 240 జన్మల నుంచి ప్రయత్నం చేస్తున్నానని చెప్పుకున్నారు ఆయన డైరీలో. అయితే ఈ 200 సంవత్సరాల్లో ఒట్టిగా చేస్తున్నప్పుడు ప్రయత్నం చేస్తుంటే ఏదో ఫలితం ఉంటుంది, అనంత శక్తులను పొందగలిగాడు. కానీ రహస్యం ఇక్కడికి వస్తే మర్చిపోతున్నాడు. ఒక్కసారి ఆలోచించాడు, ఈ రహస్యం తెలియాలంటే ఎవడు అనుభవించిన వాడే చెప్తాడు. బెల్లం నోట్లో వేసుకున్న వాడే తీయగా ఉందని చెప్తాడు. ఎంతమంది ఉన్నారు చూశాడు. 17 లక్షల మంది మహాత్ములు వాళ్ళ యొక్క జన్మ పరంపరలు దాటి జీవన్ముక్తులై బ్రహ్మత్వం పొందాలని తపన పడుతూ ఈ సృష్టిలో 17 లక్షల మంది వెంపర్లాడుతూ ఉన్నారట. వాళ్ళందరినీ చూశాడు. మరి ఎందుకు బ్రహ్మత్వం మొదలంటే దేర్ ఈజ్ నో వే, దేర్ ఈజ్ నో కనెక్షన్ టు ది ఆరిజిన్ అండ్ క్రియేషన్. మన వాళ్ళంతా కూడా వేదం చదివినాడు, 4 వేదాలు చదివినాడు. ఆ బ్రహ్మం మనకు అమ్మదు, దొరకదు, కంటికి కనపడదు, పట్టుకోవడానికి దొరకదు అని వదిలేసేశారు. మాస్టర్ గారు వదలలే, కావాలి అది అవ్వడం కోసమే వచ్చాం.
వీఆర్ ఆల్ ఎనర్జిక్ ఫామ్. ఈ ఎనర్జీ ఫామ్ హ్యాస్ టు టేక్ ఏ ఒక ఫామ్, ఒక రూపం తీసుకోవాలి. ఇప్పుడు ఈయన మన సృష్టిలోకి వచ్చిన వాళ్ళంతా కూడా పురుషులే. ఎందుకంటే దిస్ ఈజ్ ద మ్యాటర్. మ్యాటర్ అంటే పురుషతత్వం. మరి ఈ పురుషతత్వానికి స్త్రీతత్వం లేకుండా పనిచేయదు. శక్తి ఉండాలి. స్కూటర్ కొనుక్కుంటే పెట్రోల్ పై కూడా నడవదుగా, అన్నం తినకుండా నడవలేంగా. సో దేర్ షుడ్ బి స్పిరిట్ ఇన్ ద పురుష. ఈయన వచ్చారు, సామాన్యంగా వచ్చాడు. ఈయనకు జన్మజన్మలు అన్నీ ఒక్కోటి తెలుస్తున్నాయి. ఆ ప్రయత్నం గురించి ఆలోచిస్తుంటే మొదటి భార్య చనిపోతుంది. మొదటి భార్య చనిపోయింది. చనిపోయిన తర్వాత సంసార జీవితానికి స్వస్తి పలికాడు. ఎవరైనా 42 ఏళ్ళప్పుడు 6 పిల్లల తండ్రి ఎవడైనా పెళ్లి చేసుకోవాలనుకుంటాడండి? అనుకోడు. ఎందుకంటే పిల్లల బాధ్యత చాలా ఉంది. పెద్ద కూతురికి పెళ్లి చేశాడు అమ్మాళ్ళకి. ఎవరికి ఇచ్చారు? కంచిలో ఒక శ్రీనివాసరావు గారికి అని ఇచ్చారు. ఆయనకు ఒక చెల్లెలు ఉంది, వెంకమ్మాళ్ళని. ఆవిడ ఈ పెళ్ళికి వచ్చింది. పెళ్ళికి వచ్చి మామయ్య మామయ్య అంటూ వాళ్ళ అన్నయ్యకి మామయ్య అయితే తనకు కూడా చెంగులు ఆడుతుంది 11 ఏళ్ల పిల్ల. ఈయన కూడా బాగున్నావే, నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నట్టు. సామాన్యంగా మనం అనుకుంటుంటాం, పెద్దవాళ్ళు ఎవరో కొంచెం బాగుంటే ఏం పిల్ల బాగుంది పెళ్లి చేసుకుంటాను అంటే చేసుకుంటాను. అదేమిటి అంత తేలిగ్గా ఒప్పేసుకుంటున్నావు? నాకు 42 ఏళ్ళు, నీకు 11 ఏళ్ళు, ఇంత తేడాగా ఎందుకు చేసుకుంటున్నావు అని. నాకు తెలుసు ఎందుకు చేసుకుంటున్నావు అని అందట ఆ పిల్ల. ఎలా తెలుసు? ఏమి తెలుసు అంటే మీరు ఏదో ప్రయత్నం చేస్తున్నారు, దానికి సహాయం కోసం చేసుకుంటున్నారు అని నాకు తెలుసు అన్నది. ఎవరైనా ఈ మాట అనగలుగుతారా? ఆవిడ ఎవరంటే శక్తిపీఠమైన కంచిపీఠంలో పుట్టిన మహాస్వరూపిణి శక్తి. అందుకనే ఆమ్నాయ పీఠం అని పెట్టాడు శంకరాచార్య వారు. 4 పీఠాలు దేశం చుట్టూ పెట్టి వీటిలన్నిటికీ శక్తి రావాలంటే ఒక శక్తి పీఠం ఉండాలి. అమితమైన శక్తి ఎక్కడ ఉందంటే కంచిలో ఉందని ఆమ్నాయ పీఠం అని 5వ పీఠంగా పెట్టాడు. సామాన్యంగా కాదు ఇదంతా కూడా. సో ఇదంతా హయ్యర్ లెవెల్ ప్లాన్. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోగానే సంసారాలు చేయడం కాదు, ఇదే ధ్యాసలో ఉన్నాడు. ఏమిటి మనకి శక్తి వచ్చింది, ఐఎమ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్. నాకు తెలియాల్సింది ఏంటంటే సృష్టి రహస్యం. ఇప్పటిదాకా ఏం జరిగింది, జరగక ముందు ఏం జరిగింది చూస్తే ఇప్పటిదాకా జరిగిందంతా అనుభవించి నానా కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు బ్రహ్మత్వం కోసం. చూశాడు 17 లక్షల మందిని. వీళ్ళందరిలో ఎవడు ఉత్తముడు వాడిని పట్టుకోవాలి. ఎందుకంటే క్లాసులో పిల్లలు చాలామంది ఉంటారు, ఎస్ఎల్సి పాస్ అయిన వాళ్ళు, తెలుగులో వాడు ఉంటాడు, వాడు కావాలి మనకి. చూస్తే నవత్రేయ మహర్షి ద హైయెస్ట్ టాప్ మోస్ట్ ఇంటెలిజెంట్ కనపడ్డాడు. వీడిని పట్టుకొస్తే బాగుంటుంది అనుకున్నాడు. ఎట్లా పట్టుకురావాలి? సృష్టి విధానం ప్రకారం తల్లికి తండ్రికి పుడితే వాడు మాయలో పడిపోతాడు, నాలాగనే అన్నీ మర్చిపోతాడు. కాబట్టి సృష్టి విధానానికి భిన్నంగా తీసుకురావాలి. ఇదేమిటి? ఇది ది అడ్వైజ్ ఆఫ్ ఆరిజన్. అట్లా తీసుకొస్తేనే నీవు తెలుసుకోగలుగుతావంటే చందుగా కన్యగా ఉన్న వెంకమ్మ గారికి తన యోగ శక్తితోటి పిండం క్రియేట్ చేసి దానిలోనికి పుట్టబోయి, ఎప్పుడైనా సరే మనం పుట్టంగానే కాదు, మన లోపల చలిగర్భంలో ఉన్నప్పుడు మనకు పూర్వజన్మ అంతా తెలుసుంటుంది. అది మనము కాదు, దానిలో మన స్టెబిలిటీ ఆత్మ అంటాం మనం. మాస్టర్ గారు స్టెబిలిటీ అన్నాడు. ఆ ఆత్మ ఫస్ట్ శ్వాసతో లోపలికి ప్రవేశిస్తే మనం అవుతున్నాం. అప్పటిదాకా అది పిండమే. కాబట్టి ఈ పిల్లవాడికి ఆ స్టెబిలిటీ, నవత్రేయ మహర్షి యొక్క స్టెబిలిటీని ఇంజెక్ట్ చేశాడు. ఆ పిల్లవాడు 15 నెలలు ఉన్నాడు. పుట్టిన నాటి నుంచి సృష్టి రహస్యాలన్నీ చెప్తూ పోయాడు. తండ్రి మేము పరిచయించే కారణం ఇది వినండి. 15 నెలలు చెప్పారు. 3వ నెల నుంచి 3వ నెలకే 5 ఏళ్ల పిల్లవాళ్ళలాగా పెరిగాడు. 3వ నెల నుంచి 15 నెలలు చెప్పాడు. ఫినిష్. అయ్యా నీకు కావాల్సిన సమాచారం ఇచ్చాను, లెట్ మీ గో. ఓకే అయిపోయింది, నేను పని అయిపోయింది అని వెళ్ళిపోమన్నాడు. ఎందుకంటే గ్రహకారకత్వంగా రాలేదు, దేర్ ఈజ్ నో మెమరాండం, ప్లాన్ లేదు అతనికి. చచ్చిపోయాడు. తల్లి నువ్వు వెంకమ్మ గారు అంది, నువ్వే పరబ్రహ్మము ఏందో చేస్తావు, పొడుస్తావు అంటున్నావు, నా కొడుకు చచ్చిపోతుంటే చూస్తూరుకున్నావు, నువ్వేం బ్రహ్మమయ్యా, వాడిని బతికించ ముందు. ఎవరైనా తల్లికి రక్త సంబంధం కదమ్మా, తల్లికి ప్రేమ ఉంటుంది కదా. అవును నిజమే, నా ఆలోచన నేను వేరేగా వస్తున్నాను, వీడు చచ్చిపోతే తల్లి ఒప్పుకుంటుందా, ఇప్పుడు నా ప్రాణం తింటే రేపు తిండి పెట్టదు అనుకున్నాడా ఏమో. ఎందుకు చచ్చిపోయాడు వీడు? ల్యాక్ ఆఫ్ ప్రాణ. మనకు గ్రహాలు అందిస్తున్నటువంటి శక్తి పరిమితమైనటువంటిది. అందువల్లనే మనం కొంతకాలం జీవించి మోరోవర్ గ్రహకారకత్వంగానే వస్తున్నాం, వాటి యొక్క పరిపాలనలోనే ఉంటున్నాం.
వాటి చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని తిని బతుకుతున్నాం. వీఆర్ డిపెండెడ్ ఆన్ ద ప్రకృతి, నో ఇండిపెండెన్సీ. బ్రహ్మం అంటే ఎవరు? ఇండిపెండెంట్. బ్రహ్మం అంటే ఎవరు? అమృతమయుడు. మనము మృతలం. సృష్టిలోకి వచ్చినటువంటి అన్నీ మృతప్రాయమే. అసలు అమృతమే ఎంటర్ అవ్వలేదు. మనమంతా గొంగళ్ళలో తింటూ గొంగళ్ళలో ఉండి విసుక్కుంటున్నాం తప్ప అమృతతత్వం రావడానికి అవకాశం లేదు అని గ్రహించాడు. సో ఈ పిల్లవాడికి ఏం కావాలి? ప్రాణం కావాలి. అక్కడ ఈయన తయారు చేసినటువంటి శిష్యుడు అంటే మిత్రుడు ఆయన సుందరం గారు ఉన్నారు. సుందరం, నేను ఆ ఆర్జన్ దగ్గర పంపిస్తాను. హీఈస్ రెడీ టు గివ్ అవర్ ప్లెంటీ ఆఫ్ ప్రాణ, యూ గో అండ్ గెట్ ఇట్. ఓకే సార్, ఎస్ సార్. ఈయన సూక్ష్మ శరీరం అక్కడికి పంపారు. అక్కడికి పోయాడు. అది చాలా కష్టం. దాని ప్రాసెస్ అంతా మాస్టర్ గారి డైరీలో తెలుస్తుంది. ఎన్ని అవరోధాలు సంపించాడో, ఎంత చేశాడో ఈ గ్రహాలను తప్పించుకోవడానికి. పోవాలంటే అని తేలిక కాదు. మనం జావగానే పోయి గ్రహాల చేతిలో పడతాం, మళ్ళీ పీక్కొని వాడిని అవన్నీ మెంబరాన్ని తయారు చేసి మళ్ళీ పంపిస్తాయి. అట్లా చేయలేదు. గ్రహాలకు తెలియకుండా గ్రహాతీతమైన మార్గంలో డైరెక్ట్ వేలో, అందుకని డైరెక్ట్ ప్రాసెస్ అంటాడు. ఈ డైరెక్ట్ వేలో అక్కడ మనమంతా ఇక్కడ మాయలో ఉన్నాం. ఇక్కడి నుంచి పోయిన వాళ్ళందరికీ తెలుసు మాయా కవర్ ఉంటుంది, ట్రిక్ కవర్ ఉంటుంది. ఈయన ముందే ట్రిక్ కవర్ వేశాడు. ఈ గ్రహాలు అనుకుంది ఇది ఎప్పుడో వచ్చిందిలే, పోనీలే అనుకున్నారు, వదిలేసేసారు. టికెట్ లేని వాడిని బస్సులో ఎక్కించినట్లు వెళ్ళిపోయాడు. అక్కడ ఏం చూశాడు? ఆరిజన్ చూశాడు. మనమంతా ఆరిజన్ అంటే ఏమనుకుంటాం? బ్రహ్మం అంటే ఏంటి? గడ్డాలు మీసాలు పొడుగ్గా ఉంటాయి అనుకుంటాం. దిస్ ఈజ్ మై వ్యూ. వాడి వ్యూ కూడా అదే సుందరంది. సార్, ఇక్కడ ఒక గడ్డాల మీసాలే ఉన్నాడు. గడ్డాల మీసాలే ఉన్నాడా? ఆరిజన్ అంటే రూపం లేకుండా ఉండాలే. ఓహో, అప్పుడు జ్ఞాపకం వచ్చింది, నేనే కదా అక్కడ ఉంది. ఎందుకంటే త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మాసి. ఇప్పుడు చూడు నువ్వు అంటాడు. అంటే తన యొక్క సంకల్పం చేశాడు. అక్కడ ఈయన కనపడతాడు. సార్, మీరు ఇక్కడే ఉన్నారన్న. ఎస్, యు ఆర్ కరెక్ట్, ఆయన బ్రహ్మమే. యు ఆస్క్ హిమ్ ప్రాణ. మాస్టర్ వాంట్స్ ప్రాణ. ఈరోజు ఇంగ్లీష్లో ఉంటుంది, డైరీ చూడండి. ఆయన గ్రాంటెడ్ అయిపోయింది. ఎందుకంటే అడిగిన వాడు తీసుకునేది వాడే, ఒకడే కదా. గ్రాంటెడ్. జర్క్ వచ్చేసేసి మాస్టర్ గారికి తగిలింది. వీడేంటి చందుకు ప్రాణం అడిగితే నాకు ప్రాణం తెచ్చి ఇచ్చాడు, ఎక్కడ తప్పు జరిగింది. అయితే అయింది. నాకు అందినటువంటి ప్రాణాన్ని అందరికీ పంచిపెట్టి అందరినీ, విశ్వాన్ని మొత్తం పరిపూర్ణ స్థితిని చేద్దాము అనేటువంటి సంకల్పం అప్పుడు కలిగింది. అప్పుడు చందు అంటాడు, చందుకి ఇస్తారు ప్రాణం. ఇస్తే 4 గంటలు బతుకుతాడు, ఆడుకుంటాడు, మళ్ళీ చచ్చిపోతాడు. ఇది ఎప్పుడు జరిగింది? 1910, 27, 28, 29 3 రోజులు ప్రాణం ఇస్తున్నాడు, బతుకుతున్నాడు, చచ్చిపోతున్నాడు, లేస్తున్నాడు. చివరిగా అడిగాడు 29, తండ్రి ఇప్పటికైనా అర్థమైందా ఎందుకు చచ్చిపోతున్నాను అన్నాడు. ఎస్, నాకు అర్థం కాలేదు. ఏమి లేదు, ఇప్పుడున్న శరీరాలు ప్లెంటీ ఆఫ్ ప్రాణాన్ని భరించేటువంటి శక్తిలో లేవు. నువ్వు ఎన్నిసార్లు ప్రాణం ఇచ్చినా అది నిలవదు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే దానికి శక్తి, ఈ క్యాపబిలిటీ పెంచాలి. ఈ క్యాపబిలిటీ పెంచాలంటే నువ్వు పోగు చేసుకున్నట్టు మలినమంతా తీసి పారేయాలి. మన సంచిలో ఉన్న కూరలన్నీ ఇంట్లో పెట్టుకొస్తే సంచి నింపుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్యూర్ అవ్వాలి. ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయంటే సృష్టి ఆరంభం నుంచి ఉన్నాయి. ఏమండి, బ్రహ్మం అంటున్నారు కదా, నాకు కర్మలు ఎక్కడి నుంచి చేశాడంటే నేను పాపం ఎప్పుడు చేశాడు. సృష్టిలోకి వచ్చినటువంటి వాడు మాస్టర్ గారు అంటాడు, మాంఘీ రూట్ అంటాడు. గుంపులుగా పోటీ పడి వచ్చాం. నాకు రూపం కావాలంటే నాకు, దాన్ని మాంఘీ రూట్ అంటే గుంపులుగా వచ్చాం. ఈ గుంపుల్లో వాడు వీడు వాడిది వీడికి కర్మ అలాగా అంటుకుంది. అది కర్మలు. ఇక ఆ తర్వాత మనం చేసుకుంటూ పోయినవన్నీ కూడా కర్మలుగా గుట్టలుగా పోగాయినాయి. కృష్ణుడు అదే అంటాడు. అర్జునుడు అడుగుతాడు, చచ్చినవాడు పుట్టాలని చచ్చినాడు. కృష్ణుడు చెప్తే ఎట్లా బావా ఇదేంది, ఇది ఇంత భగవంతుడు ఉంటున్నావు. ఇప్పుడు ఏమిటంటే మాస్టర్ గారు ఇచ్చింది ప్రాసెస్ అన్నాడు. ఏమిటంటే రోజు నీకు ఏం కావాలో నిన్ను నీవు అడుక్కో. 1921 డిసెంబర్ లాస్ట్ మాస్టర్ గారు ఇచ్చినట్టుంది. దాంట్లో ఏం చెప్పాడంటే, నేను భూమి మీదకి వచ్చినటువంటి ప్రయత్నం అంతా కూడా చేశాను, చేయగలిగిందంతా చేశాను. నేను తెచ్చినటువంటిదంతా కూడా మీకు బీజ రూపంలో పంచిపెట్టాను. దీన్ని వృక్షం చేసి ఫలితాలను చేసేటువంటి బాధ్యత మీది. ఎవరికి వారు దీన్ని అభివృద్ధి చేసి డెవలప్ అయి మీరు పరబ్రహ్మముగా మారండి. దాంట్లో ఏమవుతుందంటే ముందు పర్మనెంట్ బాడీ ప్రిపేర్ చేసుకుంటాం. ఈ పర్మనెంట్ బాడీలో పర్ఫెక్షన్ వస్తుంది. పర్ఫెక్షన్ అయినటువంటి దాంట్లో బ్రహ్మత్వం వస్తుంది. ఇది 3 స్టేజెస్. దీనికి ఆయన అందరూ సహాయం తీసుకోవడం 752 ఇదో పెద్ద తమకు చెప్పుకుందాం. ఇప్పుడు మన సహస్ర సమ్మేళనం చేస్తున్నాం.
ఏమిటి? ఈ యొక్క యోగం యొక్క ఉద్దేశాన్ని అందరికీ తెలియజేయడం కోసం. దీనికి నాంది అయినది 1994 సెప్టెంబర్ 24వ తారీఖు నాకు నా మిత్రుడైనటువంటి ఆర్ఎస్పి శాస్త్రి గారికి కలిగినటువంటిది. ఎందుకు జరిగిందంటే 22, 23 సహస్ర సాధక సమ్మేళనం చేశాం. సుబ్బారావు గారు, షణ్ముఖం గారు, అన్ని గ్రూపులు, వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ వాళ్ళు, మన అంటే మాస్టర్ సివివి అనేటువంటి వాళ్ళంతా కూడా 450 మంది అటెండ్ అయ్యారు. కర్నూలు నుంచి కేవీకి గారు. అయితే అంతకుముందు జరిగిన సమావేశాలు ఏ సెంటర్కి వాళ్ళు చేసుకునేవాళ్ళు, ఏదో భాష బర్త్డే మేకాలా చేసుకునేవాళ్ళు. ఇలా సామూహికంగా అన్నిటిని కలిపి చేసినటువంటి సమావేశం లేదు అప్పటిదాకా. ఇక మేము రివ్యూ చేసుకోవాలి. 24వ తారీఖు నేను శాస్త్రి గారు ఎంత బాగా జరిగింది, దేంట్లో లోపాలు ఏమొచ్చాను రివ్యూ చేసుకోవాలి కదా. రివ్యూ చేసుకున్నప్పుడు ఇద్దరం పరమానంద పడిపోయినాం. శాస్త్రి గారు, మనం అనుకున్న దానికన్నా అద్భుతంగా జరిగిందయ్యా, ఇలా ప్రతి సంవత్సరం జరగాలి. మాస్టర్ గారు, మాస్టర్ సివివి నమస్కారం అనేటువంటి వాడు అందరినీ ఒక స్టేజ్ మీదుగా తీసుకురావాలి. అది దానికి నాంది. అంటే బీజం అక్కడ పడింది. బీజం ఎవరు? వెంకమ్మ గారు. అక్కడ వెంకమ్మ గారు ప్రయత్నం చేస్తున్నాం మేము. ఆవిడిచ్చింది. ఎప్పుడైనా సరే ఇత్తును చూసారా? ఇత్తులో జీవం లోపల ఉంటుంది, దాని మీద ఒక పొర ఉంటుంది, దాని మీద ఇంకో గట్టి పొర ఉంటుంది. మీ ఇద్దరం జంట శాస్త్రంలో. నేను లోపల పల్చడి పొరని, గట్టి పొర ఆయన, లోపల నా బీజం అమ్మగారిది. ఇది ఈ సహస్ర సాహ సమ్మేళనానికి బీజం. ఆనాటి నుంచి ఆయన అమితమైనటువంటి శక్తి ప్రయత్నంతో అన్ని సెంటర్స్ వాళ్ళని కలిపి కన్వీనెన్స్ చేసి 2000 సంవత్సరంలో ప్రారంభించాడు. కొన్ని కారణాల వల్ల నేను బయటికి రాలేకపోయాను. అంటే అవసరం లేదేమో, ఎందుకంటే ముందు పై పొర పగులితే కానీ లోపల పొర కనపడదు. అది జరిగి ఉండొచ్చు, మనం చెప్పలేము. ఇది ద మాస్టర్ వ్యూ. సో అలా ఇప్పటిదాకా 25 సంవత్సరాలు, 24 సంవత్సరాల్లో ఆ బీజానికి పై పొర కదిలింది. ఇక రెండోది ఏం చేయాలి? లోపలి పొర కదలాలి, అప్పుడు జీవం మొలకెత్తుతుంది. ఆ సంకల్పం నాకు వీరు కలిసిన తర్వాత, శాస్త్రి గారి యొక్క సంవత్సరీకాల్లో కలిసిన తర్వాత అది ఎందుకో థాట్ వచ్చింది, లెట్ us స్టార్ట్. ఏం చేయాలి నాకేం తెలుసు, నేను కూడా సామాన్య సాధకుడిని. లేదు, వాట్ ఐ టోల్డ్ యూ ఇంప్లిమెంట్ ఇట్. నేను చెప్తే వింటారా? నువ్వెవడరా అన్న చెప్పడానికి? నేను ఎప్పుడో చాలా ఆలోచించాను. వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఐ ఆమ్ హియర్, యూ స్టార్ట్. అప్పుడు మాస్టర్ గారు ఏమి చెప్పారు? మనకు మాస్టర్ గారు ఇచ్చినటువంటి ప్రార్థన ఒకటే. ఆర్ఎస్పి శాస్త్రి గారు, నేను కూడా 2001లో 2వ సమావేశంలో అనుకున్నాం, వీళ్ళందరినీ కలుపుతున్నా, వీళ్ళందరికీ ఒక కామన్ ప్రార్థన ఇద్దామన్నారు. నువ్వెవడయా ఇవ్వడానికి? నేనెవడయా? మాస్టర్ గారు ఆల్రెడీ ఒక కామన్ ప్రార్థన ఇచ్చాడు, లెట్ us ఇంప్లిమెంట్ ఇట్. అది ఇంప్లిమెంట్ చేయడానికి ఆయనకి కొంత ఇంప్లిమెంట్ చేయగాడు, పూర్తిగా చేయలేకపోయాడు. ఎందుకంటే అవగాహన లోపం. అర్థమైతే కదా, రుచి చూస్తే కదా తినేది. అది వేయిపోయింది. ఇప్పుడు ఏమిటంటే మాస్టర్ గారు ఇచ్చినటువంటి ప్రార్థన డైరెక్ట్ మీడియం అందరికీ ప్రింట్ చేసి ఇచ్చాడు మాస్టర్ గారు అప్పట్లో. ఓన్లీ సింగిల్ సెంటెన్స్, రెక్టిఫై అండ్ డెవలప్మెంట్ సిస్టమ్. ఇదేంటండి, ఇదేం పొడుగ్గా లేదే, అది ఇది కోరికలు మనకు శ్లోకాల్లాగా పొడుగ్గా ఉండాలి కదా. అవన్నీ అయిపోయినాయి. ఓం భోస తత్సవితుడిం భర్గోదేవ, కొట్టుకొని చేసాం. అవి త్రిపాద గాయత్రి అంట. దాంట్లో ఏముందంటే నా బుద్ధిని ప్రజోజ్ చేసి నన్ను డెవలప్ చేయమని. నీలో ఉన్న కల్మషాలు తీసుకోకుండా తీసేయమని అడగలేదు దాంట్లో. ఇప్పుడు అది జరగాలి. అడిగింది ఏదో అడిగాం, జరగాలి ప్యూరిఫికేషన్. గిన్నె కడుక్కోకుండా పాలు మంచిపోయినట్లున్నది, గిన్నె కడుక్కో ముందు. అందుకని దిస్ ఈజ్ ద ప్యూరిఫికేషన్ ప్రాసెస్. మాస్టర్ గారు ఏంటంటే ముందు ప్యూరిఫికేషన్ ప్రాసెస్. సో ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో ఈ ప్రార్థనతో మనం మొదలు పెడుతున్నాం రోజు. ఆయన ఏం చెప్పాడంటే, మీరు ఈ ప్రార్థన చెయ్యండి. ఈ ప్రార్థన చేసిన తర్వాత మీరు మీకుగా తెలుస్తుంది. ఆయన చెప్పినట్లు యోగాని గురించి చెప్పేది కాదు, అనుభవించి తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు రోజు ప్రార్థన చేస్తున్నాం. దాంట్లో మాస్టర్ గారు ఏమన్నాడు, మొట్టమొదట సివివి ఈజ్ నాట్ మై నేమ్, ఇట్ ఈజ్ మై ప్రాసెస్. అదొకటి. దెన్ నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. మరి రోజు ఎందుకు దండం పెడతామంటే, ఆయన మనకి ఈ మార్గం చూపెట్టినటువంటి పరమేష్ఠి గురువు. ఆయనకు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు ఒక నమస్కారం రోజు చేయాలి. చేసిన తర్వాత మన యొక్క కోరికను తెలుపుతున్నాం. మాస్టర్, దేర్ ఆర్ 3 words, మాస్టర్ సివివి. దాంట్లో చిన్న అక్షరాలతో నమస్కారం ఉన్నది. ఏం మొత్తం వరుసగా ఎందుకు రాయలేదు ఆయన?
నమస్కారం అనేటువంటిది విధేయపూర్వకంగా చేయాల్సిందిగా తప్ప అనాల్సింది కాదు అని అర్థం. దాంట్లో ఇందాక ఒక ఆయన దిస్ ఈజ్ కామన్ ఫర్ ఆల్, అది కాదు, దిస్ ఈజ్ ఇండివిజువల్. ఆయన ఇచ్చినటువంటి ప్రాసెస్లో మేక్ మీ ఫిట్ టు రియలైజ్ బ్రహ్మం, మీ ఫస్ట్ నువ్వుగా, సృష్టి అంతా నువ్వే కాబట్టి అప్పుడు అవుతుంది. దిస్ ఈజ్ ఇండివిజువల్ యోగా. ఎవరిని అడుగుతున్నాము? మాస్టర్, మన ఆరిజిన్ అడుగుతున్నాం. ఏం చేయమంటున్నాం? విత్ సివివి ప్రాసెస్తో రెక్టిఫైన్ డెవలప్మెంట్ సిస్టమ్. ఆయన ఎంబడి చెప్తాడు, ఎందుకంటే ఎప్పుడు అడగలే, ఇవాళ అడిగాం కాబట్టి వెంటనే స్టార్ట్ చేస్తారు. సో వాట్ ఎవర్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ యూ, దానికి ఒక నమస్కారం చేస్తే గమనించమన్నాడు. దిస్ ఈజ్ ది ప్రాసెస్. ఇంకొక విషయం ఏంటంటే, మనం రోజు ఈ ప్రార్థన చేస్తున్నాం, మనం మన యొక్క శాశ్వత శరీరాన్ని మనం చేసుకుంటాం అనే నమ్మకం మనకుంది. కానీ మనం ఎక్కడున్నామంటే గ్రహకారకత్వం గ్రహాలు ఈ భూమి మీద ఉన్నాం. ఇవి ఒప్పుకోవు, అవి చేసే పనికి ఆటంకం కలుగుతుంది. మనం ఎవడమో వచ్చి నేను ఇండివిజువల్గా ఇండిపెండెంట్ తీసుకున్నా ఒప్పుకో. అవి ప్రతి క్షణం నీకు అడ్డుపుల్లలు వేస్తుంటుంది. యోగం చేసేవాడికి బాధలు ఎక్కువ వస్తాయి, రోగాలు ఎక్కువ వస్తాయి, నేను చెప్తున్నా. కాబట్టి అవి మనం మాస్టర్ గారు ఇచ్చే అనంత ప్రాణశక్తిని ఎప్పటికప్పుడు తొలగించుకోవటమే రెక్టిఫికేషన్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ వాటితో మనం ఎప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి. అందుకని మనం ప్రతిరోజు కూడా ఈ గ్రహాలు నక్షత్రాలు వేసేటువంటి అడ్డుపులను తొలగించుకుంటుంటే మనకు అభివృద్ధి కలుగుతుంది. మనం ఎప్పుడైనా కార్యక్రమం చేయాలంటే నవగ్రహ అనుకూలత సిద్ధం, నవగ్రహ వాటిని బతిలాడకుండా, ఇక్కడ అది కాదు, పక్కకు పడేసుకుపోతాం. అది చేయని నాకు అక్కర్లేదు, నాకుంది ఆ శక్తిని. అట్లా రోజు మనం కూడా మాస్టర్ గారు సింపుల్ సెంటెన్స్ నామాలు అన్నారు. వీటిలో నక్షత్రనామం, ప్లానటరీ నామం, లగ్ననామం, నక్షత్రనామం, లగ్నం, వీటిలన్నిటికీ అధిదేవత అయినటువంటి ఋషి నామాలు ఇచ్చారు. అవి సింపుల్గా నేను ఈ పుస్తకంలో చెప్పాను. రోజు మనం అర్ధగంట ప్రార్థన 6 to 6:30 చేస్తాం. చేసిన తర్వాత ఇంకొక అర్ధగంట, ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. 6:40 కానీ 6:50 కానీ స్టార్ట్ చేయండి. ఆ రోజు తిథి వార నక్షత్రాలు మీ దగ్గర ఉంటాయి క్యాలెండర్లో. దాని ప్రకారం దీంట్లో ఏ తిథి ఉందో ఆ తిథి రెగ్యులేషన్స్ చేసుకోండి. ఒక హార్డ్లీ 15 to 20 minutes పడుతుంది. సో మనం ఆ రోజంతా ఒక గంట సేపు ప్రార్థన చేసుకున్నట్లు అవుతుంది. ఇది చేసి మీరు మీ అనుభూతిని తెలియపరచుకోండి. వీఆర్ డూయింగ్ ఇన్ పిడుగురాళ్ళ సెంటర్ ఫ్రమ్ లాస్ట్ 10 years అండ్ వాట్ ఎవర్ వీఆర్ గెట్టింగ్ వీఆర్ ఎంజాయింగ్. ఇది అందరికీ పంచిపెట్టాలనే ఉద్దేశంతో దీన్ని ఇచ్చారు. ఇది కాకుండా శనివారం ఆదివారం నాడు న్యూ మోడల్ బోరింగ్స్, మంగళవారం నాడు 7 adjustments, శుక్రవారం నాడు 13 ప్లానటరీ, గురువారం నాడు 5 pit నేమ్స్ గురించి అవి కూడా ఇంక్లూడ్ చేశాను. అవి సాయంత్రం చేసుకోండి, సాయంత్రం అర్ధగంట జనరల్ ప్లేస్ వస్తారు. ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో, చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో, మాస్టర్ గారి యోగాన్ని యథాతథంగా చేయాలనుకున్న ప్రాసెస్ అంటే చెప్పిన విధంగా చేస్తేనే ప్రాసెస్ అవుతుంది. అంతేగాని మరి ప్రాసెస్ మార్చుకుంటే ప్రొడక్ట్ మారుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నాడో వాళ్ళందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి కోసం తెచ్చాను. ఇక్కడ నడుపుతున్నటువంటి సెంటర్లో ఉన్నటువంటి సెంటర్ నడిపేటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళకి ఎన్ని కావాలో ఒక్కొక్క సెంటర్కి తీసుకోండి. మీకు చాలకపోతే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేనే పోస్టల్ ఛార్జీలు పెట్టుకొని పంపిస్తాను. ఎన్నైనా సరే, ఎన్నైనా ఉన్నాయి. దయచేసి మీరంతా కూడా ఈ పుస్తకాలని మిస్యూజ్ చేయకూడదు. దీస్ ఆర్ ది మంత్ర పుష్ప, దిస్ ఈజ్ ది రూట్ ఆఫ్ ఫండమెంటల్స్. అందుకని వేస్ట్ చేయకుండా, నాకు అక్కర్లేదండి, నాకు ఓపిక లేదంటే వదిలేసండి, తీసుకోవద్దు. మాస్టర్ దయ.